హాయ్, ఐమ్ కార్తిక్. లైఫ్ మనకి ఎప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఇస్తుందో చెప్పలేం. నేను కూడా అలాంటి ఛాలెంజ్ ఒకటి ఫేస్ చేశాను 3 months బ్యాక్. ఒకరోజు, గత 2 ఏళ్ళుగా కలిసి ఉంటున్నాం. షల్ వి టేక్ అవర్ రిలేషన్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్? విల్ యూ మ్యారీ మీ? ఎలా చెప్పాను? బాగా చెప్పానా? సరే, నువ్వు వెళ్ళి పని చేసుకో. హాయ్ కార్తిక్. హాయ్ అండి. ఏది మీ ఫ్రెండ్? రాలేదండి ఇంకా. వెయిటింగా? అదే వెయిట్ చేస్తున్నాను. ఓకే బాయ్. The number you're calling is not reachable. Please call again later. ఓ వీడా? చెప్పరా. ఎలా అయింది మీటింగ్? మీటింగా కలిస్తే కదరా. అదేంటి కలవలేదా? అంత ఆనందం ఏంట్రా బాబు? అంటే సెలవు కూడా పెట్టావు కదా అని. అదా, మా తాతకు సీరియస్ అని చెప్పారా. ఆయన పోయి 10 ఏళ్ళని కదరా. అది పోయిన మా తాతకు తెలుసు, బతుకున్న నాకు తెలుసు. రేయ్, నా ఫ్లోర్ వచ్చిందిరా, మళ్ళీ మాట్లాడదాం పెట్టే. యాదవ్ అన్నీ కావాలి. నైస్ పెర్ఫ్యూమ్. అది విక్స్. నాకు జలుబుంది. ఓ, అదే ఎక్కడో చూసిన వాసనలో ఉంటాను. లేడీస్ ఫస్ట్. స్టూపిడ్ ఫెలో. కార్తిక్, ఎలా జరిగిందిరా? ఏది ఎలా జరిగింది? అదే శృతి. అందరికి అన్నీ కావాలి. ఏంటో శృతి రాలేదురా. రాలేదా? ఎందుకు? అది కూడా నన్నే అడగరా. ఆ? కార్తిక్, ఒకసారి శృతికి ఫోన్ చేయరా. ఇప్పటికి 100 సార్లు చేశారా? నా కోసం ఇంకోసారి చేయరా. వీడికి నాకంటే ఎక్కువ ఆత్రంగా ఉంది. సరే. The number you're calling is not reachable. Please call again later. హ్యాపీ? అంటే శృతి నిజంగానే రాలేదా? ఊరే షంటింగ్ రాజా, నన్ను తప్పడం ఆపి కొత్త విషయాలుంటే చెప్పరా. మన ఆఫీస్కి కొత్త మేనేజర్ వచ్చింది. వచ్చిందా? అంటే వచ్చిన వాళ్ళు ఆల్రెడీసా? ఓ, బాగుంటుందా? సూపర్ రా, కానీ చాలా స్ట్రిక్ట్ బాబు. చా. సార్, మేడం పిలుస్తున్నారు. జాతర. రేయ్, మేనేజర్లు వస్తుంటారు పోతుంటారు. కార్తిక్ లోకల్ రా. అబ్బో,
ఎస్ ఎస్ మిస్టర్ మాథుర్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దోస్ అప్డేట్స్ ఓకే మిస్టర్ మాథుర్ విల్ గెట్ యూ ద ఎస్టిమేట్స్ బై ఎండ్ ఆఫ్ ది డే టుడే ఓకే బాయ్. ఓ మీరా, ఐమ్ కార్తిక్. మీరా కాదు, ప్రియా. ప్లీజ్ సిట్. హాయ్ మ్యామ్. కార్తిక్ రైట్? ఎస్ మ్యామ్. మీరు ఈ ఆఫీస్లో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? 2 yearsగా మ్యామ్. నిన్న మీరు లీవ్లో ఉన్నట్టున్నారు కదా? ఎస్ మ్యామ్. ఇప్పుడు మీ నాయనమ్మకి ఎలా ఉంది? బై గాడ్స్ గ్రేస్ షీఈస్ ఫైన్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఓ, మరి తాతయ్యకి సీరియస్గా ఉందని లీవ్ తీసుకున్నారు? అది 10 ఏళ్ల క్రితం పోయిన తాతయ్యని ఎందుకండి వాడుకోవడం? ఈసారి ఏదైనా కొత్త రీజన్ ట్రై చేయండి. ఓ ఓకే మ్యామ్. యూ కెన్ గో నౌ. ఓకే మ్యామ్. బాబోయ్ చంపేసింది. ఓ, మళ్ళీ వీడా. బాధలెట్టేసి ఉండదు వీడికి. కార్తిక్, మిస్టర్ కార్తిక్. మ్యామ్ నాతో ఏమైనా పని ఉందా? ఏంటి నిద్రపోతున్నారా? లేదు మ్యామ్, కళ్ళు మూసుకుని ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను. ఈ ప్రపోజల్ ఎవరు తయారు చేశారు కార్తిక్? లెట్ మీ సీ. ఇట్స్ మీ ఓన్లీ మ్యామ్. ఇందులో చాలా తప్పులున్నాయి కార్తిక్. మనం ప్రామిస్ చేసింది 60% ఫర్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ 40% ఫర్ కమ్యూనిటీ ఫీచర్స్. ఇందులో 80% రెసిడెన్షియల్ ఏరియాకే పెట్టారు. ఓ, దిస్ ఈస్ వయలేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. హౌ కెన్ యూ బీ సో కేర్లెస్? దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ కాంట్రాక్ట్స్. ప్లీజ్ రివైజ్ దిస్. ఎస్ మ్యామ్. ఎంత లేట్ అయినా పర్లేదు, ఈ వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళండి. అలాగే మ్యామ్. చూసారు కదంతా, ఆట అయిపోయింది. మీ పని మీరు చేసుకోండి. కర్మ. అరే మహేష్ సినిమాకి వెళ్దాం, వస్తావా? సినిమాకా? ఆవిడ చూపిస్తోంది నాకు. ఆఫీస్కి వచ్చే ముందు బ్రేక్ఫాస్ట్, వచ్చాక లంచ్ తినట్లేదేమో. డిన్నర్కి నన్ను తినేస్తోంది. అయితే రావా? రే, ఆవిడ తిట్టిన ఎపిసోడ్ మొత్తం చూసావా? యా. చూసా కూడా అడుగుతా అంటారా? మౌంటైన్ రెడ్ ఫ్లవర్. మౌంటైన్ రెడ్ సరే సరే, మేము సినిమాకి వెళ్తాం. ఫేస్బుక్లో అప్డేట్స్ పెడతాము, చూసి తరించు. ఓకే, బయలుదేరు. బాయ్. దేవుడా, వీళ్ళకి మాత్రం టికెట్స్ దొరకకుండా చూడు సామే.
మీరు చెప్పినట్టుగా రివైజ్ చేసి ఈమెయిల్ చేశాను మ్యామ్. చూశాను కార్తిక్, లుక్స్ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ జాబ్. థ్యాంక్స్. ఇందాక అందరి ముందు కొంచెం కోప్పడ్డాను, ప్లీజ్ డోంట్ మైండ్. అందరి ముందు గట్టిగా తిట్టి ఇప్పుడు మెల్లిగా సారీ చెప్తాను దొంగ మొహంది. దట్స్ ఓకే మ్యామ్. అంటే అందరి ముందు గట్టిగా తిట్టి ఇప్పుడు మెల్లిగా సారీ చెప్తుందని మీరు అనుకోవచ్చు, బట్ దిస్ కాంట్రాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. హోప్ యూ అండర్స్టాండ్. యా ఐ అండర్స్టాండ్ మ్యామ్. వన్ మోర్ థింగ్, ఇందాక ఈ వర్క్ ఎవరు చేశారు అని అడిగితే నేనే అని చెప్పారు. లెసన్ నెంబర్ 1, అడిగే వాళ్ళు సీరియస్గా అడిగితే మీరు అని చెప్పకండి. ఓకే మ్యామ్. అడిగే వాళ్ళు అప్రిసియేషన్తో అడిగితే, అంటే కొంచెం నవ్వుతూ అడిగితే మీరని చెప్పండి. ఓకే మ్యామ్. అడిగే వాళ్ళకి ఏ ఎక్స్ప్రెషన్ లేకపోతే అప్పుడు మీ కర్మ అనుకోండి. ఓ ఓకే మ్యామ్. మరి నేను బయలుదేరుతాను. మిమ్మల్ని ఒక్క రోజులోనే చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. రక్తం తాగావే. దట్స్ ఓకే మ్యామ్. లెట్స్ గో ఫర్ డిన్నర్. డిన్నరా? ఇప్పుడా? అంటే రాత్రిపూట తినేదాన్ని డిన్నర్ అంటారు. ఏ రారా? పగలంతా ఇబ్బంది పెట్టి రాత్రి ఆప్యాయంగా డిన్నర్ పిలిస్తే తనలో అపరిచితుడు విక్రమ్ కనిపించాడు భయ్యా. మరి వెళ్ళావా? చిచ్చి, పిలిస్తే మాత్రం సిగ్గులేకుండా వెళ్ళిపోతా? సచ్చిన వాళ్ళను. ఆవేశంగా డైలాగ్ చెప్పావు? గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు నాయన? తెలీదు భయ్యా. డైలాగ్ ఒకటే గట్టిగా చెప్పాలి, యాక్షన్ సటిల్గా చేయాలి. ఆహా. యాదవా. హలో. హాయ్ ప్రియా. బావా, నేను డిన్నర్కి వెళ్తున్నాను. ఐ కాల్ యూ వన్స్ ఐ రీచ్ హోమ్. ఓకే బాయ్. బాయ్. మీ ఫోన్ బాగుంది. ఏ మోడల్? ఎక్స్క్యూజ్ మీ? అదే మీ ఫోన్ బాగుంది, కొంచెం ఏ మోడల్లో తెలుసుకుందామని. మీకేం టాపిక్ మాట్లాడాలో తెలియకపోతే ఏదో ఒకటి మాట్లాడేస్తారు కదా. మీకు అమ్మాయిలతో మాట్లాడడం పెద్దగా రాదనుకుంటాను. హే వాట్ ఈస్ టాకింగ్? అసలు కాలేజ్ డేస్లో నా ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుసా మీకు? ఏంటి మీకే? యా, నా గర్ల్ ఫ్రెండ్ శృతి. మీరు హచ్చాడు చూసారా? అందులో చిన్న పిల్లడు ఉంటాడు, వాడిని ఫాలో అవుతూ బుజ్జి క్యూట్ కుక్క పిల్ల ఉంటుంది. ఆ స్టోరీలో ఆ పిల్లడు మనం, ఆ క్యూట్ కుక్క పిల్ల శృతి. ఓ అవునా? యా. నాకెక్కడో తేడా కొడుతుందే. ఆ పిల్లోడు శృతి, కుక్క పిల్ల మీరు కదా? పంచులతో పంచర్ చేస్తుంది. అయ్యో రామా, నేను చెప్పింది నిజం అండి. అసలు నా లవ్ స్టోరీని త్రివిక్రమ్ గారు సినిమాగా తీస్తే పంచులు ప్రాసులతో పాటు బోల్డ్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి. అసలు నా లవ్ స్టోరీని చూశారు? రెస్టారెంట్ ఇంకా ఎంత దూరం అండి? అదేంటండి అలా అడిగారు? త్రివిక్రమ్ గారికి వినే ఓపిక ఉందేమో కానీ నాకు లేదండి. అది ఆ రైట్లో లైట్లు ఉన్నాయి కదండి, అది అదే అది వచ్చి కమ్. థ్యాంక్ యూ. ఇది మా ఫేవరెట్ రెస్టారెంట్. నేను శృతి రెగ్యులర్గా వస్తాం ఇక్కడికి. ఇక్కడేం బాగుంటాయి? హోటల్ మేనేజర్ ఎంత క్యూట్గా ఉంటుందో. మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? ఉంటే అందమైన అమ్మాయిని అప్రిషియేట్ చేయకూడదా? ఓ, తినడానికి ఏం బాగుంటాయి? మీరు వెజ్జా నాన్ వెజ్జా? మిమ్మల్ని తిన్నాను కదా అని నాన్ వెజిటేరియన్ అనుకోకండి. ఐఎమ్ ఏ వెజిటేరియన్. పనీర్ ఐటమ్స్ అంటే ఇష్టం. ఓ పనీర్ ఐటమ్స్. What the hell? I can't believe this. ఏం జరిగింది కార్తిక్? I can't believe this. What the తినడానికి ఏం బాగుంటాయి? మీరు వెజ్జా నాన్ వెజ్జా? మిమ్మల్ని తిన్నాను కదా అని నాన్ వెజిటేరియన్ అనుకోకండి. ఐఎమ్ ఏ వెజిటేరియన్. పనీర్ ఐటమ్స్ అంటే ఇష్టం.
ఓ పనీర్ ఐటమ్స్. వాట్ ద హెల్? ఐ క్యాన్ బిలీవ్ దిస్. ఏం జరిగింది కార్తిక్? ఐ క్యాన్ బిలీవ్ దిస్. వాట్ ద నీకు 2 days నుంచి ఫోన్ చేస్తున్నాను. మాట్లాడవేంటి? వాడెవడు? రాజీవ్ పేరు కాదు, వాడు ఎవడు? యుఎస్ నుంచి వచ్చాడు. అమ్మ నాన్న కలవమంటే కలుస్తున్నాను. అమ్మా నాన్న అంటే పెళ్లి చూపులా? ఏంటా సైలెన్స్? మాట్లాడు. ఇక్కడ పెళ్లి చూపులైతే మరి మన సంగతి? రోజుకి 100 సార్లు కాల్ చేస్తాం. ఆన్సర్ చేయకపోతే టెక్స్ట్ చేస్తాం. దానికి రెస్పాన్స్ లేకపోతే వాట్సాప్. ప్రతిరోజు కాఫీ, డిన్నర్, సినిమా. నాకు కొంచెం స్పేస్ ఇవ్వాలి కార్తిక్. యూర్ సఫోకేటింగ్ మీ. బట్ దట్స్ బికాజ్ ఐ లవ్ యూ. అది లవ్ కాదు, పిచ్చి. అసలు పబ్లిక్ ప్లేస్లో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు. అందరూ ఎలా చూస్తున్నారు? ఇప్పుడే ఎలా ఉంటే ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకోవాలంటే భయం వేస్తుంది. ఐ కెనాట్ టేక్ దిస్ ఎనీమోర్. నా వల్ల కాదు. అంటే శృతితో ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటే ఇదిగో ఇలా పాస్ట్లో తోసెళ్ళిపోయింది. సారీ బ్రదర్. థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ క్రై. థ్యాంక్స్. అంటే టిష్యూస్ కూడా అయిపోయాయి. ప్లీజ్ స్టాప్. చూసారండి నన్ను ఎలా డంప్ చేసి వెళ్ళిపోయిందో. కనీసం బాయ్ కూడా చెప్పలేదు. దొంగ బిస్కెట్. ఎస్ చెప్పడానికి 2 years చెప్పించుకుని 2 secondsలో ఎండ్ చేసింది. అంటే నేను చెప్పింది కరెక్ట్. ఆ కుక్క పిల్ల మీరే. ఇది కామెడీ చేసే టైం అసలు. బిల్డప్ కోసం 100 చెప్తాం. ఓకే, మరి ఇప్పుడు నిజం చెప్పండి. ఏంటోనండి, మొదటి నుండి నా జాతకం ఎప్పుడూ లవ్లో ఫెయిల్. నేను ప్రేమించిన అమ్మాయిలు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు అంటే ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? లవ్ ఫెయిల్యూర్ అంటే ఎంత ఆసక్తితో చెప్తాను, మొత్తం చెప్తాను, ఆనందంగా వినండి. నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నారే. నా అందం విషయం పక్కన పెట్టి నా ఆక్రందన వినండి. అలా అక్షర నన్ను కాదని వెళ్ళిపోయింది. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. హాయ్ కార్తిక్. హాయ్ సమీరా. ఏంటి ఇలా వచ్చావు? నీకో విషయం చెప్పాలి. అవునా? నేను నీకు విషయం చెప్పాలి. ఆహా, ఫస్ట్ నేనే చెప్తాను. సరే చెప్పు. ఇంతకాలం నీకు ఈ విషయం చెప్దాం అనుకున్నాను, కానీ ఈరోజు. ఇతనెవరు? మా బావ అమెరికా నుంచి వచ్చాడు. ఓ, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు?
వెళ్ళిపోతున్నాడు కాదు, మేమే వెళ్ళిపోతున్నాం. నువ్వేదో విషయం చెప్పాలన్నావు. మ్హూ. ఏం లేదు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. అలా సమీర వాళ్ళ బావకి షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చింది. అవండి నా లవ్ స్టోరీస్. మీ స్టోరీస్ విన్నాక నాకు ఒక్క విషయం అర్థమైంది. ఏంటో? మీకు రెడ్ రోజెస్ వచ్చిరావు. ఓకే, జోక్స్ అపార్ట్. అమ్మాయిలు మీలాంటి అబ్బాయిలు రిజెక్ట్ చేయడం చాలా నార్మల్. మీరు తన్ని బాగా సఫకేట్ చేశారు, అందుకే వెళ్ళిపోయింది. ఓకే, శృతికి ఎప్పుడూ మీరే ఫోన్, టెక్స్ట్, వాట్సాప్ చేస్తారు. బర్త్డేస్, వ్యాలంటైన్స్ డే గుర్తుపెట్టుకుని గిఫ్ట్స్ కూడా మీరే ఇస్తారు. అవును. అవును. వేరే తనకి మీ బర్త్డే కూడా గుర్తుండదు. ఏంటి డల్గా ఉన్నావు? నిన్న నా బర్త్డే. అవునా? చెప్పలేదు. అలాంటివి చెప్పరు, గుర్తుపెట్టుకుని విష్ చేయాలి. కానీ నాలాంటి కొంతమంది మర్చిపోతారు. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. హే, యు నో వాట్, వి షుడ్ మేకప్ ఫర్ దిస్ మూవీ. కమ్ ఆన్, లెట్స్ గో ఫర్ అ మూవీ. సరే. ఓకే. Oh, that is so cute. ఎందుకు ఇది? వ్యాలంటైన్స్ డే. ఓ షిట్, మర్చిపోయాను. నన్ను మర్చిపోకు చాలు. నిన్నెలా మర్చిపోతాను? వెళ్దామా? డిన్నర్, మూవీ, డేట్స్ అన్నీ మీరే ప్లాన్ చేస్తారు. అక్కడికి ఫస్ట్ మీరే వెళ్తారు. తను లేట్గా వస్తుంది, మిమ్మల్ని వెయిట్ చేయిస్తుంది. am I రైట్? ఎక్కడా? తొందరరా. Coming. Stuck in a traffic jam. కమ్ ఫాస్ట్. Okay. అవును, చూసారా ఎలా చెప్పేశాను? మీరేమన్నా బ్రహ్మంగారు చుట్టమా? అన్నీ చూసినట్టు చెప్పేస్తున్నారు. మీలాంటి అబ్బాయిలు ఉన్నారు కాబట్టి శృతి లాంటి అమ్మాయిలు అలా డంప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, ఆ తర్వాతే ఎవరినైనా. అయినా మనల్ని కాదనుకున్న వాళ్ళ ముందే ఏడిస్తే ఎలా? నసమేళం అనుకుంటారు. నాకొద్దు, వీడి దగ్గర తీసుకోండి. మీరు బాగా తినండి. అయినా ఏడ్చే మనిషికి కావాల్సింది క్రిటిసిజం కాదు, ఓదార్పు. ఓదార్పా? ఇంకా నయం, ఓదార్పు యాత్ర చేయమనలేదు. మీకు మనసు లేదండి. కార్తీక్, వెయిటో. మేడం, ఇక్కడేం బాగుంటాయి? పనీర్ బటర్ మసాలా తీసుకురా. Okay, today we are going to discuss about the timelines of Project Sterling. In the month of Jan, survey and report. In the month of Feb,
floor plan and field analysis. In March, foundation and construction. And in April, Karthik? Mr. Karthik? ఎస్ మ్యామ్. Please concentrate here. Yeah. In June, iterations, and in July, delivery. Any questions? Okay, thank you. కార్తిక్, మ్యామ్, ఏంటి అంత డిస్ట్రాక్టెడ్గా ఉన్నారు? కారణం మీకు తెలుసు కదండి. అయితే వర్క్ విషయంలో ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? ఏంటోనండి, లైఫ్ని వర్క్ని సెపరేట్ చేయలేకపోతున్నాను. సారీ. అది ఎస్ మ్యామ్. కార్తిక్ ఏమైంది? ఎందుకంత డిస్ట్రాక్టెడ్గా ఉంటున్నాడు? ఆ శృతి ఎపిసోడ్ అయినప్పటి నుండి చాలా డల్గా ఉంటున్నాడు మేడం. ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఎవరితోనూ కలవడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. ఓకే. అసలు శృతి ఎందుకు వెళ్ళిపోయిందిరా? రైట్. ఈ ప్రేమకి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఆ చూపేంట్రా, నేను చెప్పింది నిజం. అరే ఒకటి అబ్జర్వ్ చేసావా, మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాము, వాళ్ళే మనల్ని ఎక్కువగా బాధ పెడతారు. అయినా శృతి ఎందుకు వెళ్ళిపోయిందిరా? మళ్ళీ మొదలెట్టేసాడు వీడు. రై, నా మాట విని హ్యాపీగా పడుకోరా. మైండ్ ఫ్రీగా ఉంటుంది. రేపు కలుద్దాం. నువ్వు పోరా. పడుకోరా. లేడీస్తో పెట్టుకోవద్దురా, ముంచేస్తారు. శృతి ఎందుకు వెళ్ళిపోయావే? అమ్మాయి తన ప్రేమని కాదన్నందుకు ఒక హైదరాబాద్ యువకుడు 7వ అంతస్తు మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కథనం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మీ అభిమాన టీవీ ఛానల్. ఈ అమ్మాయిలకి మానవత్వం ఉండదు, అబ్బాయిలకి బుద్ధి ఉండదు, టీవీ ఛానల్స్ జాలు ఉండదు. శృతి వెళ్ళిపోతున్నాడు కాదు, మేమే వెళ్ళిపోతున్నాం. I cannot take this anymore. నా వల్ల కాదు. నష్టమేళం అనుకుంటాను. వెళ్ళిపోతున్నాడు కాదు, మేమే వెళ్ళిపోతున్నాం. I cannot take this anymore. నా వల్ల కాదు. నష్టమేళం అనుకుంటాను. అటెన్షన్ ఎవ్రీబడి, మీరందరూ ఇక్కడ అసెంబ్లీ అవుతారా? మీరు మీరు ప్లీజ్. మై డియర్ ఫ్రెండ్స్, దోస్తం, మిత్రులారా, మూడు ఒకటే. నోర్మి, మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఏమిటి ఇలాంటి క్వశ్చన్లు వద్దు. నా మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ పోలా? ఎస్, ఎగ్జాక్ట్లీ. దీంట్లో పార్టిసిపేట్ చేయండి, గిఫ్ట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, శుక్రియా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద పోల్. కార్తిక్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్కిటెక్ట్. హే, కార్తిక్ చాలా మంచి ఆర్కిటెక్ట్. కార్తిక్ ఇస్ అ వండర్ఫుల్ ఆర్కిటెక్ట్. కార్తిక్ కొంచెం అతి చేస్తాడు, బట్ పర్లేదు, మంచోడే. హే హే హే, కార్తిక్ నాకు చాలా మంచి ఫ్రెండ్.
నాకు చాలాసార్లు హెల్ప్ చేశాడు. అరే వాడి టిష్యూస్ ఇవ్వండి రా, తుడుచుకుంటాడు. ఏంటి? కళ్ళు రా, కళ్ళు. కార్తిక్ ఇస్ అ వెరీ గుడ్ ఆర్కిటెక్ట్, అ ట్రూ asset to this organization. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కార్తిక్ ఈజ్ ఏ యా కార్తిక్ ఈజ్ ఏ యా కమ్ యా యా. వెరీ గుడ్ ఆర్కిటెక్ట్. కార్తిక్ is the best. రేట్రా, చూసావరా మన ఆఫీస్లో నాకు ఎంత మంచి ఇమేజ్ ఉందో, మరి అదేంట్రా అలా అంటది? నీ బొంద. అందరూ నీ ముందు అలాగే అంటారు, వెనకాల ఏమంటున్నారో తెలుసుకో. ఎక్కడికి? పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదురా యదవా. సారీరా. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా అడిగా బాగుంది. లంచ్ రూమ్కి. అప్పుడే తినడానికా? తినడానికి కాదు, ఇది పెట్టడానికి. ఇదేంటి? ఈ ఫోన్ అక్కడ పెడతా, రికార్డు కొడతా, అందరూ ఏమనుకుంటున్నారో తెలిసేసుకుంటా. ఈ మధ్యలో ఎవరైనా ఫోన్ చేస్తే? అందుకనే కదరా ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టా. కార్తీక్డా నువ్వు సూపర్ హే. వీళ్ళు ఆఫీస్కి లంచ్ బ్రేక్ కోసం వస్తారనుకుంటా. రే ఆది దాదా చూద్దాందా. అరే నా మాట విని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినరా. నువ్వు ఆగరా నెత్తిగిన మొహం. దా విందాం. ఈ నసగాడేంటి పొద్దున ఎలా తగులుకున్నాడు? సీరియస్లీ ఇట్స్ సో క్రేజీ. అయినా మొహం మీద మైక్ పెట్టి అడిగితే అందరం పొగుడతారని కూడా తెలియదు ఎలా. అదే కదా, నీకు విషయం తెలుసా? శృతి వీడిని అసలు తట్టుకోలేక వదిలి వెళ్ళిపోయిందంట. అవునా? అవును, బాయ్ చెప్పకుండానే వెళ్ళిపోయిందంట. నీకెలా తెలుసు? ఆదిగాడు చెప్పాడు. నిన్న వాడు రూమ్లో పార్టీ కూడా హలో చేసుకున్నాం. హలో మేడం. వస్తున్నాను మేడం. ఇంకా కుదిరింది నసగాడికి. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ అందరూ ఒకేలా అపార్థం చేసుకుంటున్నారంటే మనల్ని మనం అర్థం చేసుకోవడంలో అపార్థం చేసుకున్నట్టు అర్థం. అందుకే నేను కరెక్ట్గా అర్థం చేసుకునే దగ్గరికి వెళ్ళాను. అర్థమైందా? ఓకే. ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? నాతో ఏమైనా పని ఉందా? అవును మ్యామ్. ఏది ఇవ్వండి. ఊరికే బిల్డప్ కోసం తీసుకొచ్చా. నిన్న మీరు నా గురించి చెప్పిన ప్రతి విషయం కరెక్ట్. నేను మారాలనుకుంటున్నాను. నైస్. దానికి మీ హెల్ప్ కావాలి. నా హెల్పా? అవును. జస్ట్ 1 డేలో నన్ను బాగా స్టడీ చేశారు. ఖండించే వారికి కరెక్ట్ చేసే రైట్ ఉంటుందంటారు. ఇదెవరన్నారు? సిరివెన్నెల రామజోగయ్య శాస్త్రి గారు. ఆయనెవరు? అది ఇంపార్టెంట్ కాదండి. బేసిక్గా నా పర్సనల్ డెవలప్మెంట్ కోసం మీ దగ్గర ట్రైనింగ్ పొందాలనుకుంటున్నాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగా? అదేమన్నా జిమ్ ట్రైనింగా? అదేంటి, అమెరికాలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మీరు అక్కడేగా చదువుకున్నారు. నాకు మీరే హెల్ప్ చేయాలి. ఈ మార్పు శృతి కోసమా? అవును.
నాలో డిఫెక్ట్స్ మార్చుకుని శృతి కోరినట్టుగా మారి తనకి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. వేరే వాళ్ళ కోసం మనల్ని మనం మార్చుకోవడం కరెక్ట్ అంటారా? ప్రేమించిన వాళ్ళ కోసం మారితే తప్పేంటి? అరే, తనకి పెళ్లి చూపులు అయిపోయినాయి. తెలుగు సినిమాలు చూడరా, హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లి పీటల మీద పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. శృతికి జరిగింది జస్ట్ పెళ్లి చూపులు. కార్తీక్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దిస్. అదేంటి మరి నేను అంత క్లాస్ స్పీకర్? అది ఆఫీస్ బయట డిన్నర్ చేస్తూ మాట్లాడుకున్నాం. ఇప్పుడు బయటికి వెళ్ళి ఛాయ్ తాగుతూ మాట్లాడదాం. ప్లీజ్, ఐ కాంట్ డూ దిస్. మ్యామ్ ప్లీజ్. కార్తిక్, నేను బిజీగా ఉన్నాను. వీ హ్యావ్ ఎ కాల్ ఇన్ అనదర్ 10 minutes, సో ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ డెస్క్. మ్యామ్ మ్యామ్ ప్లీజ్. మ్యామ్ 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 మనసు పెట్టి వెతికితే ఆ దేవుడే దొరుకుతాడంటారు. కానీ ఆ దయ్యం లాంటి ప్రియాను ఒప్పించడానికి ఆ దేవుడే దిగి రావాల్సి వచ్చింది. రాత్రంతా బయటే వెయిట్ చేశారా? అవి లేదండి, పిజ్జా ఆడితో వెళ్ళిపోయి పాలడితో తిరిగి వచ్చాను. తను నా ఫ్రెండ్ నీర్జా. హాయ్. హాయ్. డిస్గస్టింగ్. వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ వాంట్? మీ హెల్ప్. అదే ఏంటి? చాలా సింపుల్ అండి. నేను పర్సనల్గా ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వడానికి మీ హెల్ప్ కావాలి. దానికి నేనేం చేయాలి? ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుందో ఇంకో అమ్మాయికే తెలుస్తుంది. నేను శృతికి దగ్గర అవ్వాలంటే మీరే నాకు హెల్ప్ చేయగలరు. పోనీ మీరు ఇచ్చే గైడెన్స్ నాకు ఆఫీస్లో హెల్ప్ చేస్తుంది అనుకోండి. నో అని మాత్రం అనకండి ప్లీజ్. చూడండి, ఐ డోంట్ లైక్ టు డూ దిస్, బట్ మీ పంతం చూసి ప్లస్ ప్రొఫెషనల్గా కూడా మీకు బెనిఫిట్ ఉంటుందని ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ముహూర్తం చూసుకుని స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఏంటి కుర్రాడు చాలా స్పీడ్గా ఉన్నట్టున్నాడు. చూద్దాం, నా ట్రైనింగ్ ఎంతకాలం తట్టుకుంటాడో అది చూద్దాం. హే, ఏంటిదంతా? ప్రియా, ఇట్రా. ఏమైంది? ఏంటిదంతా? ఇది వెండి పళ్ళెం, కొబ్బరికాయ, తమలపాకులు, పూలు, ఒక్కపడి, క్రేన్. అది తెలుస్తోంది. ఈ అవతారం ఏంటి? గురుదక్షిణ అండి. ఇందాకే భక్తి ఛానల్లో మన చాగంటి గారు చెప్పారు, ఈరోజు పంచమి శుక్రవారం బేషుగ్గా ఉందంట ముహూర్తం. రాహుకాలం కూడా జస్ట్ ఇందాకే వెళ్ళిపోయిందంట. సో లేట్ ఎందుకని. నా
నాతో ట్రైనింగ్ కావాలంటే మీరు నా రూల్స్ ఫాలో అవ్వాలి. ఎందుకు ఏంటి అని అడగకూడదు. గోటే? స్టూడెంట్కి ఒప్పుకున్నారుగా, మీరు అవసరం లేదులేండి. అలాగే నోయ్. ఈ ట్రైనింగ్ పేరు ఆపరేషన్ శృతి. ఆ. ఏం చేస్తున్నారు? నోట్స్ తీసుకుంటున్నాను. నో ఎక్స్ట్రాస్. అది కూడా నోట్ చేసుకోమంటారా? అందుకే రాశాను, ఎక్స్ట్రాస్ వద్దు. ఓ ఓకే. ఇంకో క్వశ్చన్. చెప్పండి. ఆ కింద ఉన్న క్వశ్చన్ మార్క్స్ పైన ఉన్న ఈ 4 కనిపించలేదు కానీ కింద ఉన్న ఈ 2 క్వశ్చన్ మార్క్స్ కనిపించాయా మీకు? అందుకే రాశాను నో ఎక్స్ట్రాస్. ఎక్స్ట్రాస్ వద్దు. మీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం ఫోకస్ చేయబోయే ఏరియాస్ ప్రొఫెషనలిజం, డ్రెస్సింగ్ అండ్ గ్రూమింగ్, హెల్త్ అండ్ ఎటికెట్. ఫస్ట్, ప్రొఫెషనలిజం. మీకు కొంచెం దైవభక్తి ఎక్కువ అనుకుంటాను కదా? ఎస్ మ్యామ్. మీకు ఎలా తెలిసిందండి? మీ డెస్క్ చూస్తే ఎవరికన్నా తెలుస్తుంది. ఓ అది డెస్కా కూడా. ఓ భక్తి అనేది మనసులో ఉండాలండి. ఆఫీస్లో ఫోటో ఎగ్జిబిషన్ చేయకూడదు. తీసేయండి. ఓ ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మీ ప్రొఫెషన్ ఏంటి? ఆర్కిటెక్ట్. మరి చేతిక తాయెత్తులేంటి? ఇది రాహుకి, ఇది కేతుకి, ఇది బామ కట్టింది శనికి. స్టాప్ ఇట్. చాతపడి చేసేవాళ్ళ అన్ని కట్టుకున్నారేంటి? ఏదో ఒకటి పెట్టుకుంటే స్టైల్గా ఉంటుంది. తీసేయండి. మళ్ళీ పడేస్తానే. ఇంకొకటి, యాక్చువల్లీ మీకు కొంచెం గ్రూమింగ్ అవసరం. అంటే ఆ హెయిర్ స్టైల్, గడ్డం. ఇది ప్రేమం స్టైల్ అండి. ప్రేమమా? మీకు ప్రేమం తెలీదా? మలయాళంలో పెద్ద హిట్ అండి. మలర్, నివిన్, సేమ్ మాస్టర్లానే నాదే శృతి. ఇది అంటే అతనికి సూట్ అయిందేమో. మీకు కొంచెం గ్రూమింగ్ అవసరం. థింక్ అబౌట్ ఇట్. మ్యామ్, నాకు ఇంకో డౌట్. షూట్. హెయిర్ స్టైలింగ్, గ్రూమింగ్ ఐ అండర్స్టాండ్. మరి దేవుడి ఫోటోలు, తాయెత్తులు తీసేయడం? అమ్మాయిలు, ఎస్పెషల్లీ శృతి లాంటి అమ్మాయిలకి ఈ రిలీజియస్ సెంటిమెంట్స్ పెద్దగా ఉండవు. దే ఆర్ మోర్ ప్రాక్టికల్. ఓ. నీ పాత హ్యాబిట్స్ అన్నీ మార్చుకోవాలి. ఒక కొత్త కార్తీక్ని చూసి తను షాక్ అయిపోవాలి. గాట్ ఇట్? ఎస్ టీచర్. హలో హలో
ఎవరు మాట్లాడరండి? కాలింగ్ బిల్లా ఇంత పొద్దున్నారా బాబు? గుడ్ మార్నింగ్. ఏంటి మేడం ఈ టైంలో? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? అర్ధరాత్రి 5 అయినట్టుంది. మీరు ఇంకా పడుకోలేదా? అర్ధరాత్రి కాదు, ఎర్లీ మార్నింగ్ 5 అయింది. డ్రెస్ వేసుకుని పదా. డ్రెస్లోనున్నాగా. ఈ డ్రెస్ కాదు, జిమ్ డ్రెస్. జిమ్మా? అదేదో డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటారు అదేనా? మీరు జాగింగ్ చేసేవారు కదా? అది అప్పట్లో శుద్ధి కోసం ఏదో కష్టపడ్డాం. ఇప్పుడు కొంచెం కష్టపడు. ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం. ఆరోగ్యం కాదండి, ఆయాసం. అలా అంటే నాకు ఆవేశం వస్తుంది. ట్రైనింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. మేడం మేడం మేడం, మీరు మరీ అంత వైలెంట్ డెసిషన్స్ తీసుకోవద్దు. మరి నాతో జిమ్కి వస్తారా? రాక వస్తానా? వస్తానాగండి, డ్రెస్ చేంజ్ చేసుకుని. దేవుడా. అబ్బా. కష్టంగా ఉందా? హే, వాట్ ఈస్ టాకింగ్? నేను సెలవు లాంటివాడిని. అడ్డొస్తే పక్క నుంచి వెళ్ళిపోతా. ఓహో, నేను కెరటన్ లాంటి దాన్ని. అడ్డొస్తే తోసుకుంటూ వెళ్ళిపోతా. పంచులాపి పరిగెత్తండి. అబ్బా. ఓ, మీకు తెలుసా? నీకు అమ్మ ఎవరో తెలీదని నాకు తెలుసు. మరి తెలియని అమ్మాయిని తెలిసినప్పుడు ఎలా మాట్లాడాలి? తెలియని అమ్మాయిలతో ఎలా మాట్లాడతావో తెలుసుకుందామని. ఓ, మరి నేను శృతికి ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు నువ్వు కొత్త కార్తిక్వి కదా. ఓ, మీరు అలా వచ్చారా? యా. ఓకే. కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. బాబు బిల్ తీసుకురా. అవుచ్. నేను వెయిటర్ని కాదండి. వాటని చూస్తే వెయిటర్ లాగే ఉన్నాడు. టాక్ టాక్. ఇలాంటివన్నీ అవుతుంటాయి. బై ద వే, ఐమ్ కార్తిక్. నేను మీకు తెలుసా? ఎక్కడో తెలిసిన మొహాల్లో అనిపిస్తాను. బై ద వే, ఏం తింటున్నారు? హల్వా. హల్వా రెడ్ కలర్లో ఉండాలి కదా, గ్రీన్ కలర్లో ఉందేంటి? ఇది కద్దు హల్వా. కద్దువా? కద్దు అంటే? ఆనపకాయ. ఓ, ఆనపకాయ. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అయితే, ఎస్పెషల్లీ మలబద్ధకానికి చాలా మంచిది. మలబద్ధకం అంటే? కాన్స్టిపేషన్ అండి. అయ్యో, ఏంట్రా బాబు. నా చిన్నప్పుడు మలబద్ధకం, ఐ మీన్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఆనపకాయ తినిపించేది. నెక్స్ట్ డే ఫ్రీగా మోషన్ అయిపోయేది. అయ్యో సారీ, తినండి. వద్దులేండి. అయ్యో పర్లేదు, తినండి. మీరు వెళ్ళండి. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. హ్యాపీగా ఆరోగ్య సూత్రాలని మాట్లాడుకున్నాం. ఎంజాయ్ యర్ హల్వా. ఆల్ ది బెస్ట్. వెయిటర్, గెట్ ద బిల్. ఎలా మాట్లాడాను? పరిచయం లేని అమ్మాయితో మలబద్ధకం గురించి ఎవరన్నా మాట్లాడతారా? ఫస్ట్ టైం ఏదో కంగారు పడ్డామండి. నెక్స్ట్ టైం చూడండి, సంపేస్తాను. హాయ్, ఐఎమ్ కార్తిక్. హాయ్, ఐఎమ్ సిరి. నైస్ నేమ్. చూడండి, ఓ 50 ఏళ్ళు ఉంటాయా? ఈ ఏజ్లో ఆ లిప్స్టిక్ ఏంది, ఆ మేకప్ ఏంది, ఆ విరబూసిన జుట్టు ఏంది? అమ్మమ్మ ఏజ్లో అమ్మాయిలా తయారవుతుంది ఏంటండి? వాట్స్ హ్యాపెనింగ్ టు ద కంట్రీ ఐసే? ఆవిడ మా మమ్మీ. ఆంటీయా? ఏజ్ వచ్చిన ఐశ్వర్యాలా ఉన్నారు.
నీకు బేసిక్స్ నుంచి నేర్పియాలి. రిమెంబర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పడేయడం చాలా ఈజీ, కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పడేయడం చాలా కష్టం. అమ్మాయిని అప్రోచ్ అవ్వడం, మాట్లాడడం, ఇట్స్ అన్ ఆర్ట్. కాన్ఫిడెన్స్, స్టైల్ అండ్ కిస్. అప్పుడే కిస్సా? కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. ఓ. కాన్ఫిడెన్స్, భయపడకూడదు, స్ట్రెయిట్గా కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. అంటే ఇలానా? అలా చూస్తే సైట్ అనుకుంటారు. అంటే ఇలానా? అలా చూస్తే పొగరనుకుంటారు. మరి ఎలా చావాలి? ఆ? అదే ఎలా చూడాలి అని. బీ క్యాజువల్ అండ్ యువర్ సెల్ఫ్. దట్స్ గుడ్. 2, స్టైల్. కరెక్ట్గా డ్రెస్ అవ్వాలి. ఎవరన్నా చూస్తే ఇతనికి మంచి ఫ్యాషన్ సెన్స్ ఉందనుకోవాలి. ఓకే. అండ్ ఫైనలీ కిస్. ఐ మీన్ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. వెకిలి వాగుడు వాగకుండా సరదాగా సింపుల్గా మాట్లాడాలి. అర్థమైందా? ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ టీ చాలా బాగుంటుంది. అమ్మో, మీరా? మీరా కాదు, కార్తిక్. బాబోయ్, వీడొచ్చాడేంటి? బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏమైంది? ఇండియాలో మేకప్ బ్యాన్ చేయాలండి. ఎందుకు? మేకప్ అనేది అందంగా లేని వాళ్ళకి. ఎంత అందంగా ఉండి మేకప్ అంటే వెరీ బ్యాడ్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, కెన్ ఐ బై యూ డ్రింక్? మామా, కాన్ఫరెన్స్ రూమ్కి రారా. ఏం జరిగిందిరా? ఈరోజు క్లయింట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, ప్రియా ఇంకా రాలేదు. ఓ, కస్టమర్ కోపడుతున్నాడు. నువ్వే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నేనా? మరి నువ్వు ప్రియానే కదా ఈ ప్రాజెక్ట్ మీద పనిచేసింది. పదా రే, hello. Is Priya not here? I'll be presenting on her behalf. Okay. One second. Good morning, everyone. This presentation is about Pride Sterling,
this is a corporate housing project, and it's located in Outer Ring Road in about 25-acre campus near Rajendra Nagar. Can you please pull up the presentation? Yes, sir. Yes, sir. So this is the map of Project Sterling. So as I was saying, this is a two-phase project. Phase 1 will be delivered in March 2017, and phase 2 will be October of 2000. What's happening? Mm-hmm. కాన్ఫిడెన్స్. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో కాన్ఫిడెంట్గా చెప్పు, భయపడకు. Okay, let's take it from the top. Hi, I'm Karthik. I'm Chief Engineer of this project. This presentation is about Project Sterling, and it's a corporate housing project. It's located in Outer Ring Road near Rajendra Nagar. That's nice. This project will be done in 2 phases, Phase A, Phase B. Each phase has security and 24/7 water and power backup, ample parking spaces, gym facilities, gas pipelines, emergency services, and home automation services as well. That's very impressive. That's good. That's about Project Sterling. Do you guys have any questions? No. So that's the end of the presentation. Thanks for your time. Very good. Fantastic. Congratulations, young man. Thank you. You did a great job. Thank you very much. Hey, Priya, where were you? మీరు రాకపోయి సరిగే కంగారు పడ్డాం, but this guy really did a great job. Congratulations Thank you so once much. again. Keep doing the good work. Thank Okay? you. Let's go, guys. ఏంటండి బాబు, మీరు రాపోయేటప్పుడు కంగారు పడ్డాను. నేను కావాలనే రాలేదు. వాట్? ఇలాంటి క్రైసిస్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తావో చూద్దామనే రాలేదు. మరి ఎలా హ్యాండిల్ చేశాను? నాట్ బ్యాడ్. మరి నెక్స్ట్ నువ్వు శృతిని కలవడం. శృతియా? ఓకే, వెళ్దాం. గ్యారంటీగా శృతి ఈ కాఫీ షాప్కి వస్తుందా? 6 వస్తుంది. నీకెలా తెలుసు? రోజు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాగా. కానీ ఆల్రెడీ 6 అయిపోయింది కదా. అదిగో శృతి. దాక్కోండి. తనకి నేను తెలియదు కదా. ఓ, మీరు సూపర్ అండే. సో ప్లాన్ తెలుసు కదా. కాఫీ షాప్కి వెళ్తాను, కూల్గా బిహేవ్ చేస్తాను, తను పట్టించుకోకుండా వచ్చేస్తాను. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఏంటి తగ్గుతున్నావు? జలుబా? లేదు, మరెందుకు? తను చూస్తుందని. నీ బొంద అంత దగ్గకు. కళ్ళజోడితే ఎక్స్ప్రెషన్ అర్థమే చావట్లేదు. ఏంటి చూసిందా? నా బొంద చూసింది. ఎవరితో మాట్లాడుతుందో ఏదోతోనే ఉంటుంది. వాడికి దినం పెట్ట చైలికి మాత్రం తక్కువ లేదు. 1 కాఫీ. Okay, sir. అవునా, మీరు కాఫీ పొడి ఎక్కడి నుంచి వస్తారా? No Telugu, only Hindi. ठीक है. तुम लोग काफ़ी పొడి किधर से लाते हैं? हम इधर ही बनाते. अच्छा, जाओ और लाओ. Okay, sir. तब तक हम खुदकुशी करेंगे. సెల్ఫీ ఒకటి మళ్ళీ. ఓ Sorry. అందమైన మళ్ళీ డాష్ ఇస్తే చెప్పాల్సింది సారీ కాదు, థ్యాంక్ యూ. Karthik? Hey, I'll just call you back. Yeah. ఎక్కడ వెళ్తున్నాడు వీడు? ఓకే. కార్తీక్. ఇక్కడ ఆపు. ఇక్కడ. ఏంటి ఇక్కడ ఆపమన్నారు? 5, 4, 3, 2, 1. ట్రింగ్ ట్రింగ్. శృతి కాల్. డోంట్ ఆన్సర్ ద ఫోన్. అదేంటి? చేసిన వెంటనే ఆన్సర్ చేస్తే ఫస్ట్ లోకు కడుతుంది, ఆ తర్వాత యాగి చేస్తుంది. ఒక 3 times చేయని. 1, 2, 3. 3 times. అరే మళ్ళీ నో. ఆల్రెడీ 2 times చేసింది. దానికేమో ఈగో ఎక్కువ, నాకేమో పేషెన్స్ తక్కువ, దీనికేమో నాన్సడ్ ఎక్కువ. మళ్ళీ చేస్తున్నా లేదో? తప్పకుండా చేస్తున్నా, డోంట్ వరీ. అంటే వైబ్రేట్లో ఉందేమో, ఫుల్ వాల్యూమ్లో పెడదామని. నో. 1, 2 మూడోసారి చేయవే. ఫస్ట్ రింగ్కి ఆన్సర్ చేస్తే ముందు లోకు కడుతుంది, ఆ తర్వాత యాగి చేస్తుంది, కొన్నిసార్లు రింగ్ అవ్వాలి. 1, 2, 3. స్పీకర్లో పెట్టి. స్పీకర్. రిలాక్స్. హలో. హాయ్ కార్తిక్. ఎవరు? హూస్ దిస్? నేను శృతిని. మర్చిపోయావా? శృతి. ఓ నువ్వా? ఎలా ఉన్నావు? ఏంటి, నా నంబర్ డిలీట్ చేసావా? కొత్త ఫోన్, సో పాత నెంబర్స్ కాపీ అవ్వలేదు అనుకుంటా. ఇంతకీ ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. హౌ యూ? ఐఎమ్ గ్రేట్. ఇందాక నేను కాఫీ షాప్లో చూశాను. పిలిస్తే నువ్వు వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. ఓ రియలీ? వినిపించలేదేమో. మనం రేపు కలుద్దామా? యా కలుద్దాం. 2 days తర్వాత కలుద్దామని చెప్పు. యాక్చువల్లీ నెక్స్ట్ 2 days ఐమ్ బిజీయా. హౌ అబౌట్ ద వీకెండ్? ఓకే. ఓకే, సీ యూ ఎట్ 4:30 on Saturday. నైస్. ఎస్. సో డేట్ ఎప్పుడు? Saturday 4:30. నువ్వెప్పుడు వెళ్తావు? 4:20కి. అదే తప్పు. గో దేర్ ఎట్ అబౌట్ 5 PM. మరి 5కా? చెప్పాను కదా, ముందరే వెళ్ళిపోతే. ముందు లోకు కడతారు, ఆ తర్వాత యాగి చేస్తారు. గుడ్. ఆ తర్వాత ఏం చేయాలి? చెవులకు పని చెప్పు, నోటికి రెస్ట్ ఇవ్వు. ఆ తర్వాత? బ్రెయిన్ లేదా? ఏముందిగా. అయితే వాడు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వెళ్దామా? ఆల్ ది బెస్ట్. ఎంతసేపు?
ఇదా ఏం చేస్తున్నావు బాబు? డేట్కి వెళ్తున్నా కదండి, ఏ షర్ట్ వేసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నువ్వు శృతిని ఇంప్రెస్ చేయడం కాదు, శృతి నిన్ను ఇంప్రెస్ చేయాలి. ఓ అంత కాస్ట్లీ టీషర్ట్స్ అవసరం లేదు, సింపుల్గా రెడీ అవ్వు. ఓకే. ఓకే నైస్, బాగుంది. సరేనండి, బయలుదేరుతాను. ఎక్కడికి? చెప్పాను కదండి డేట్కి. ఇప్పుడు టైం ఎంత అయింది బాబు? 5:30 అయింది. 6:30కి బయలుదేరితే బాగుంటుందేమో. మరీ 6:30కా? ఏమన్నా అర్జెంటా? సరే, వెయిట్ చేస్తాం. అంటే 6:30 అయింది, షీఈ్ వెయిటింగ్, యూనో. నేను బయలుదేరినా? సరే పో. ఓకే, బాయ్. హే, హాయ్. హాయ్ శృతి. హాయ్. లేట్గా వచ్చానా? పర్లేదు, సో హౌ ఆర్ యూ? బాగోలేను కార్తిక్. నీకు సారీ చెప్పాలి కార్తిక్, నేను హర్ట్ చేశాను. దట్ గై టామ్. ప్రియా మ్యామ్. హాయ్. ప్రియా మ్యామ్, యువర్ అ జీనియస్. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగానే చేశాను. And she said we should get back together. She did. Oh, congratulations. Thank you. This is the happiest day of my life. పోయిందనుకున్న ప్రేమ తిరిగి వచ్చింది. అంతా మీ వల్లే ప్రియా. అదే మీకు చెప్దామని వచ్చాను. సరే మరి, సీ యూ ఇన్ ద ఆఫీస్ టుమారో. ఓకే, బాయ్. అలా చేశానంటే రే అది ఇలా రా. అలా పట్టుకోకుండా ఉండాల్సిందిరా. నేను ఎప్పుడు పట్టుకున్నాను రా? నువ్వు కదా, నేను. నువ్వా? ఎవరిని? ఎక్కడ? ఎలా బూతదా? మ్యామ్. హాయ్ కార్తిక్, దా కూర్చో. మీకు సారీ చెప్దామని వచ్చాను. సారీయా? దేనికి? అదే, శృతి నాకు మళ్ళీ దొరికిన హ్యాపీనెస్లో నిన్న నేను మిమ్మల్ని హగ్ చేసుకున్నాను. సో దట్స్ ఫైన్, ఐ అండర్స్టాండ్. సో మీరేం అనుకోలేదు కదా? లేదు, ఇట్స్ ఓకే. అంటే షూర్గా ఏమనుకోలేదు కదా? చెప్పాను కదా, దట్స్ ఫైన్. గ్యారంటీగా మీరేం అనుకోలేదు కదా? అనుకోలేదు, చెప్పాను కదా. అలా కోప్పడుతున్నారంటే మీరేదో అనుకున్నారు. మళ్ళా నస మొదలు పెట్టావా? వెళ్ళవయ్యా. మ్యామ్, నువ్వు నన్ను హక్ చేసుకున్నందుకు నేనేం అనుకో. ఓ,
అది సారీ సిడా. అంటే మీరేమనుకోలేదు కదా? దేనికి? ఆ, కార్తీక్ అడగమన్నాడు. ఏ సినిమా ఇది? కల్ హో నా హో తెలీదా? ఆహా. స్టోరీ ఏంటి? సైఫ్కి ప్రీతి జింటా అంటే ఇష్టం ఓ, ఉంటుంది. షారుఖ్ తనకి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తుంటాడు. తర్వాత తర్వాత ప్రీతి ఫాల్స్ ఇన్ లవ్ విత్ షారుఖ్. ఓ అవును, ఈ మధ్య నీలో చాలా చేంజెస్ చూస్తున్నాను. నీకు కూడా ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నారా? అబ్బే అదే లేదే. షో యా. ఉంటే చెప్పు, వాళ్ళకే ఓకే చెప్పేస్తా. అలాంటిదేం లేదులే. అవునరా మామ, ఈ మధ్యన ఒక కొత్త కార్తీక్ని చూస్తున్నా. డ్రెస్సింగ్, లుక్, కాన్ఫిడెన్స్ అన్నిట్లో ఫుల్ చేంజ్ చూస్తున్నాను. ఎలా? ఆ ఎదవన వాపి రీజన్ ఏంటో చెప్పు. ప్రియారా? ప్రియా? మన ప్రియా? యా. ఓ వెరీ గుడ్. యు నో వాట్, తన్నే ఫాలో, యుల్ గో ప్లేసెస్. ఓకే. ఇంతకీ సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి? శృతితో డేట్ ఉందిరా. మాము ఎంజాయ్. నౌ కమ్స్ ద అడ్వాన్స్డ్ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. నువ్వు శృతి గురించి చెప్పావు కదా, నీకేమొచ్చు? ప్రేమించడం. ఏదైనా టాలెంట్ ఉందా? ఇష్టాలు, అభిరుచులు? వంట బాగా చేస్తాను. ఇష్టం అంటే పాత పాటలు అంటే ఇష్టం. నీకు వంట వచ్చా? ఏ నమ్మరా?
ప్రియా ప్లీజ్ కమ్. వాసన చాలా బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది. తిందామా? ఓకే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు. థ్యాంక్స్. వంట ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మ దగ్గర. ఓ, ఈ చట్నీ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. దట్స్ మై ఫేవరెట్ చట్నీ. is it? యా. వావ్, ఇట్స్ ద బెస్ట్ మీల్ ఎవర్. చాలా బాగుండేవు కార్తిక్. థ్యాంక్ యూ. డేట్కి వేరే ప్లాన్ ఎందుకు? మీ ఇంట్లోనే మంచి డిన్నర్ ఏర్పాటు చేయి, మంచి సాంగ్స్ పెట్టు, ఆల్ సెట్. వర్కౌట్ అవుతుందా? 100%. ఓకే. హలో. హలో. ఆల్ సెట్ అండి, కానీ కొంచెం టెన్షన్గా ఉంది. ఏం కంగారు పడకు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అంతే అంటారా? ఓ, తను వచ్చినట్టుంది, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. ఓకే. హాయ్, కమ్ ఇన్. ఇంతకీ నన్ను డేట్కి ఎక్కడ తీసుకెళ్తున్నావు? మా ఇంట్లోనే. మీ ఇంట్లోనా? యప్, సర్ప్రైజ్. అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఎక్కడికి? ఎక్కడికి? వెయిట్ చెప్తాను. ఆల్మోస్ట్. టడా. వావ్, చాలా బాగా అరేంజ్ చేసావు. నేనే చేశాను. రియలీ? యప్. తిందామా? Yeah. కూర్చో. తిందామా? లెట్స్ హావ్ ఇట్. బాబు, ఏంటి ఇంత స్పైసీగా ఉంది? స్పైసీగా ఉందా? మైల్డ్గానే చేశానే. పోనీ కష్టం తింటావా? ఆహా, దాంట్లో ఫ్యాట్ ఉంటుంది. ఓ, నీకోసం చాలా కష్టపడి చేశాను. నువ్వు కష్టపడితే నేను కష్టపడాలా? నువ్వు కుక్ చేయడం వాజ్ అ బ్యాడ్ ఐడియా. హ్యాపీగా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం కదా. చలో కార్తిక్, లెట్స్ గో టు సమ్ అదర్ రెస్టారెంట్. వాట్ అబౌట్ లిటిల్ ఇడ్లీ? బాగుంటుంది. చలో చలో చలో. ప్రియా, యు నో వాట్, మాల్లో అక్షర కనిపించింది ఇవాళ. యుఎస్ నుంచి వెకేషన్కి వచ్చిందంట. షీస్ ప్లానింగ్ ఫర్ గెట్ టుగెదర్ దిస్ వీకెండ్. ఎక్కడ చేద్దామంటావ్? ప్రియా, ఏమైంది? ఒంట్లో బాలేదా? నో, ఐఎమ్ ఓకే. మరి ఏమైంది ఇంత డల్గా ఉన్నావు? ఈ కార్తీక్ ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఓ, ఏంటి? ఇన్ఫాక్చుయేషనా స్టూడెంట్ మీద? చిచి, అలాంటిదేం లేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. కలిసి టీంలో వర్క్ చేస్తున్నాం. అయినా నాకు అతని పైన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? తనకి శృతి అంటే ఇష్టం కదా. హెల్ప్ చేస్తూ నువ్వు పడిపోలేదు కదా? నాన్ సెన్స్, అంత లేదు. ఓ, అంతేనా? అయితే ఓకే. చూడు, నేను నా ఫోన్ ఇక్కడే పెడుతున్నాను. ఎవరికి కాల్ చేసినా చేయకపోయినా ఐ డోంట్ కేర్. నేను నా రూమ్కి వెళ్తున్నాను. ఓకే.
ఏంటది అలా మాట్లాడుతోంది? ఇన్ఫాచ్యుయేషన్ అంటుందేంటి? దానికి ఏమైనా పిచ్చా? హాయ్ కార్తిక్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నావు? కార్తీక్ ఫోన్ చేశాడు. ఏయ్, అది నా ఫోన్. అరే ఇక్కడ హలో కార్తీక్, ఏంటి ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? హలో, ఇట్స్ మీ. మనకెవరి మీదైనా ఫీలింగ్స్ ఉంటే మనకంటే ముందు వేరే వాళ్ళకి తెలుస్తుంది. అంటే నాకు కార్తీక్ అంటే ఇష్టమే, కానీ ప్రేమ లేదు. ఇష్టానికి ప్రేమకి మధ్యలో ఒక సన్న గీత మాత్రమే ఉంటుంది. నువ్వు కరెక్ట్గా ఆ గీత మీదే ఉన్నట్టున్నావు. చూద్దాం, అది ఇష్టంగా ఉండిపోతుందో లేక ప్రేమగా మారిపోతుందో చూద్దాం. నాది ప్రేమ లేక ఇష్టమా? ప్రేమ కాదనుకుంటా. కొంపతీసి ప్రేమ అయితే మరి అతను నన్ను ప్రేమించట్లేదు కదా, తన ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా. ఓ గాడ్, ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. రేపతన్ని ఏ కళ్ళతో చూడాలి? దేవుడా, ఏంటి నాకు ఈ శిక్ష? నాది ప్రేమ లేక ఇష్టమా? ప్రేమ కాదనుకుంటా. కొంపతీసి ప్రేమ అయితే మరి అతను నన్ను ప్రేమించట్లేదు కదా, తన ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా. ఓ గాడ్, ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. రేపతన్ని ఏ కళ్ళతో చూడాలి? దేవుడా, ఏంటి నాకు ఈ శిక్ష? అది మ్యామ్, సిట్. కార్తీక్ ఇంకా రాలేదా? ఏమో తెలియదు మ్యామ్. ఫోన్ చేయమంటారా? ఇట్స్ ఓకే, ప్లీజ్ క్యారీ. హాయ్ కార్తీక్. ఓ హాయ్. పేపర్స్ తీసుకుని వచ్చారు, ఏదన్నా పనా? బిల్డప్ ఇవ్వచ్చని తీసుకొచ్చా, నీలాగే. అబ్బా, ఇంతకీ నిన్న డేట్ ఎలా జరిగింది? అట్టర్ ఫ్లాప్. అదేంటి? తనకి నా వంట నచ్చలేదు, పాత పాటలు ఇష్టం లేదు. బయటికి వెళ్ళి తినేసి వచ్చాం. లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్. యా. అరే, పెయింటింగ్ చాలా బాగుందే. ఇది పెయింటింగ్ కాదండి, నేను తీసిన ఫోటో. రియలీ? యా. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఎక్కడ తీసావ్? ఇక్కడే హైదరాబాద్ అవుట్స్కట్స్ లో. వావ్, ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. యాక్చువల్గా రేపు వెళ్తున్నాను. డు యు వాంట్ టు జాయిన్?
1 సెకండ్. హలో. హలో, నేనమ్మా కృష్ణని. చెప్పండి కృష్ణ గారు. మీ ప్రాజెక్ట్ స్టెర్లింగ్ ఫేజ్ 1 పెద్ద సక్సెస్ అయింది కదమ్మా. యా. అందుకే కస్టమర్ మీకు మీ టీమ్ మెంబర్స్ కి ఆఫీస్ లో పార్టీ ఇస్తున్నారు. ఓ థ్యాంక్ యూ. నాకెందుకు ప్రియా థ్యాంక్స్. కష్టపడింది మీరు, మీ టీమ్ మెంబర్స్. సాయంత్రం 6ంటికి కాన్ఫరెన్స్ రూమ్ లో పార్టీ. మీరు మీ టీమ్ మెంబర్స్ అందరూ రావాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మన ప్రాజెక్ట్ ఫేజ్ 1 సక్సెస్ అయింది కదా, అందుకోసం పార్టీ అరేంజ్ చేశారంట. నైస్. యా, వై డోంట్ యూ బ్రింగ్ శృతి? శృతియా? యా. సరే, అడుగుతా. ఓకే. హే హాయ్. హాయ్, కమ్ కమ్. హలో శృతి, ప్రియా. నైస్ హాయ్. హర్డ్ అ లాట్ అబౌట్ యా. CEO గారు వచ్చారు. లెట్స్ గో. ఇప్పుడే వస్తా. I'm very impressed Sir. with the way this project has come along. కార్తిక్. హలో సార్, నైస్ Hi టు మీట్ యు. Karthik. Initially, we were quite skeptical about moving this project to India, to your team. But I think you guys did a fantastic job in delivering this project. Great job. థ్యాంక్ యూ. Okay, all the best. Enjoy the party. Have fun. థ్యాంక్ యూ సార్. ఎస్. యా. చలో సెల్ఫీ దిగుదాం. సారీ శృతి, లేట్ అయిపోయింది. తిందాం వెళ్ళి. కార్తిక్, ప్రియా పిలుస్తుంది. వస్తున్నా. 2 minutes, ఇప్పుడే వచ్చేస్తా. కార్తిక్. హాయ్ శృతి. హాయ్. కార్తిక్ అండ్ ప్రియా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు. మన కార్తిక్ గాడు నేను ఫోన్ చేస్తే కనీసం ఆన్సర్ కూడా చేసేవాడు కదా. నీకు తెలుసా, కార్తిక్ లో ఎంత చేంజ్ రావడానికి కారణం ప్రియానే. మొత్తం మార్చేసింది. అన్బిలీవబుల్. సరే, నేను డిన్నర్కి వెళ్తున్నాను. ఓకే. రైట్. సో పార్టీ ఎలా అయింది? బాగుంది. బాగా ఎంజాయ్ చేసావా? బాగా. నీ ఎంజాయ్మెంట్ చూసాను. నా ఎంజాయ్మెంటా? అదే, నువ్వు ఆ అమ్మాయి పేరేంటి? ప్రియానా శ్రేయానా? ప్రియానా. వాట్ ఎవర్. నువ్వు ప్రియా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఏమైంది ఇప్పుడు? కొంచెం డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా. నువ్వంత డైరెక్ట్గా చూపించాక నేనేం మాట్లాడను? కమాన్ శృతి, ప్రియా ఈజ్ మై బాస్. తను నేను కలిసి ప్రాజెక్ట్లో పనిచేసాం అంతే. యునో వాట్, తన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను తెలుసా. అది కూడా తెలుసు. వాట్? స్టాప్ ది కార్. ఎందుకు? ఏమైంది? నా ఇల్లు వచ్చేసింది. ఐ థింక్ నువ్వు తన గురించి మాట్లాడుతూ నా ఇల్లు కూడా మర్చిపోయినట్టున్నావే. గుడ్. కమాన్ శృతి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు.
వీఆర్ జస్ట్ కలీగ్స్. చాలా లేట్ అయిపోయింది. నువ్వు కూడా పార్టీలో చాలా టైర్డ్ అయిపోయావు అనుకుంటా. ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికెళ్ళు. శృతి, బాయ్. శృతి. హాయ్ హీరో, హే, ఏంటో ప్రిపేర్ అవుతున్నట్టున్నావు? పిఎంపీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. పిఎంపియా? అది చాలా టఫ్ ఎగ్జామ్ కదా. చాలా. పాస్ అవ్వడం అంత ఈజీ అని కాదు. ఏం డిస్కరేజ్ చేస్తావు? హలో, నేను ఎంకరేజ్ చేస్తే నువ్వు పాస్ అయిపోతావా? లైట్ తీసుకో. సినిమాకి వెళ్దాం. చలో పద. చలో చలో చలో. హాయ్ కార్తిక్. హాయ్ మ్యామ్, కూర్చోండి. ఏంటి ఏదో చదువుతున్నారు? పిఎంపీకి చదువుతున్నాను. ఓ, దట్స్ అ వెరీ గుడ్ ఎగ్జామ్. మీ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది. యా, బాగా టఫ్గా ఉంది. అలా అనుకుంటే ఎలా? మీకే కదా హెల్ప్ అయ్యేది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఒక 1 వీక్ లీవ్ ఏమైనా కావాలంటే చెప్పండి, అప్రూవ్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. నువ్వు కుక్ చేయడం వాజ్ అ బ్యాడ్ ఐడియా. హ్యాపీగా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం కదా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు. థ్యాంక్స్. ఏంట్రా డల్గా ఉన్నావు? శృతిరా నిన్న చాలా చెల్లిష్గా బిహేవ్ చేసింది. నాకు ప్రీకి మధ్య ఏది ఉందనుకుంటోంది. అంటే మన ఆఫీస్ పార్టీ, పెద్దగా ఎవరూ తెలియదు కూడా, లోనీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. నువ్వు కూడా తనతో కొంచెం టైం స్పెండ్ చేసి ఉండాల్సిందిరా. నేను చూస్తా. అరే కార్తీక్, శృతి వచ్చిందిరా. శృతి, నాకు పని ఉంది, నేను మళ్ళీ కలుస్తా. ఓకేరా. హాయ్. ఐఎమ్ సారీ కార్తిక్, నేను చాలా చైల్డిష్గా బిహేవ్ చేశాను. ఐ షుడ్ంట్ హ్యావ్ డన్ దట్. ఐఎమ్ సారీ. తప్పు నాది కూడా ఉంది శృతి. ఐ షుడ్ హావ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ. ఫ్రెండ్స్ ఆల్వేస్. అమ్మయ్యా, ఐఎమ్ సో రిలీవ్డ్. యూ షుడ్. సో లెట్ మీ గెట్ సంథింగ్ ఫర్ యూ. యా. కాఫీ, టీ? కాఫీ. కాఫీ it is. ఐఎమ్ సారీ కార్తిక్, నేను చాలా చైల్డిష్గా బిహేవ్ చేశాను. ఐ షుడ్ంట్ హ్యావ్ డన్ దట్. ఐఎమ్ సారీ. తప్పు నాది కూడా ఉంది శృతి. ఐ షుడ్ హావ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ. ఫ్రెండ్స్ ఆల్వేస్. అమ్మయ్యా, ఐఎమ్ సో రిలీవ్డ్. యూ షుడ్. సో లెట్ మీ గెట్ సంథింగ్ ఫర్ యూ. యా. కాఫీ, టీ? కాఫీ. కాఫీ it is.
షుగర్ ఎన్ని స్పూన్స్? ఒకటి చాలే. హాయ్ శృతి. హలో ఆది, ప్రియా ఇల్లు ఎక్కడా? మీనాక్షి అపార్ట్మెంట్స్ గచ్చిబౌలిలో. హేజ్ యూర్ హాట్ కాఫీ. శృతి ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? ఏంటి ప్రియా యాక్సెస్ కార్డ్ ఇక్కడుంది? అదా మన టీం లంచ్కి వెళ్ళాం, మర్చిపోయి ఉంటుంది. నేను ఇచ్చేస్తాలే. నీకు తెలుసా కార్తీక్లో ఎంత చేంజ్ రావడానికి కారణం ప్రియానే. మొత్తం మార్చేసింది. అన్బిలీవబుల్. హే హాయ్ శృతి, వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. కమ్. మా ఇల్లు నీకెలా తెలిసింది? తెలుసుకోవాల్సి వచ్చింది. చూడు ప్రియా, కార్తీక్ నేను ప్రేమించుకుంటున్నాం. నువ్వు అతని మీద అనవసరంగా ఆశలు పెట్టుకోకు. ఏం మాట్లాడుతున్నావు శృతి? కలిసి వర్క్ చేస్తున్నారు, దట్స్ ఫైన్. బట్ కలిసిపోదాం అనుకుంటున్నావు చూడు, తప్పు. నిన్న పార్టీలో కార్తీక్ నేను చుట్టూ తిప్పుకున్నా, కావాలని నాకు దూరం చేశారు. నాకు తెలియకుండా నువ్వు కార్తీక్ కలుస్తున్నారని కూడా నాకు తెలుసు. అది కాదు శృతి. షట్ అప్. యు నో దట్ హీ లవ్స్ మీ. ఒకరిని ప్రేమించే వాళ్ళని వల్ల వేసుకుందాం అనుకునే వాళ్ళని ఏమంటారో తెలుసు కదా. ఇంకెప్పుడు కార్తీక్తో క్లోజ్ అవ్వడానికి ట్రై చేయకు. మైండ్ ఇట్. మ్యామ్, సో లాస్ట్ టైం ఇక్కడ మిస్ అయ్యాం కదా. ఎస్ మ్యామ్. దీని తాలూకా ఎస్టిమేట్స్ నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి మ్యామ్. ఈ పర్టికులర్స్ ఇక్కడ చూడండి. మ్యామ్. హే కార్తీక్. హాయ్. ప్రాజెక్ట్ స్టర్లింగ్ ఫేజ్ 2 గురించి మాట్లాడదాం అన్నారు. కార్తీక్, ప్రాజెక్ట్ మీద ఒక్కళ్ళదే ఇండివిజువల్ డిపెండెన్సీ మంచిది కాదు. సో వీఆర్ డూయింగ్ ఎ రొటేషన్. ఆది విల్ సపోర్ట్ దిస్ ప్రాజెక్ట్. ఓ, మరి నేను? మీరు మిస్టర్ మూర్తి ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తారు. ఎనీథింగ్ ఎల్స్? దట్స్ ఇట్ మ్యామ్.
అవాయిడ్ చేస్తున్నావు? అవాయిడ్ చేయడం ఏంటి? ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ డెడ్ లైన్. పోనీ డిన్నర్కి వెళ్దామా? డిన్నరా? ఇప్పుడా? అంటే రాత్రిపూట తినేదాన్ని డిన్నర్ అనేగా అంటారు. ఏ రారా? ఇఫ్ యూల్ ఎక్స్క్యూజ్ మీ, నాకు నిజంగా పనుంది. ఓ పోనీ నేనైనా హెల్ప్ చేయనా? వెళ్ళేటప్పుడు డోర్ వేసి వెళ్ళండి. డు నాట్ డిస్టర్బ్ సైన్ పెట్టడం మర్చిపోకండి. గుడ్ నైట్. ఓకే. హాయ్ బావా, ఏంటి 2 days నుంచి ఫోన్ చేయట్లేదు? బిజీగా ఉన్నావా? ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్కి? హే, ఏంటి బోర్ కొడుతుందా? ఇట్స్ ఓకే. మరి డల్గా ఉన్నావేంటి? వీళ్ళంతా నా కజిన్స్, యూఎస్ నుంచి వచ్చారు. అలా డల్గా కూర్చోకు, వెళ్ళి మాట్లాడు. గాట్ ఇట్? ఓకే. చెప్పరా. ప్రియాకి యాక్సిడెంట్ అయిందిరా. వాట్ వాట్ చెప్పరా. ప్రియాకి యాక్సిడెంట్ అయిందిరా. వాట్? అవునా? ఎక్కడ? కేర్ హాస్పిటల్లో ఉంది. అర్జెంట్గా వచ్చారా? సరే సరే నేను వస్తున్నాను. బాయ్. శృతి రా. ఏంటి? ప్రియాకి యాక్సిడెంట్ అయిందంట. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రియా ఎవరు? నా మేనేజర్. మన పార్టీలో కలిసాం కదా. ఓ తనా? సరే నేను హాస్పిటల్కి వెళ్తాను. వెయిట్, నేను ఈ గెట్ టుగెదర్ నీకోసమే అరేంజ్ చేశాను. అలా వెళ్ళిపోతే బాగోదు. అక్కడ ప్రియాకి యాక్సిడెంట్ అయింది. అయితే? అయితేనా? డోంట్ బి క్రేజీ. రోడ్డు మీద చాలా యాక్సిడెంట్స్ అవుతాయి, నువ్వు ప్రతిదానికి వెళ్ళక్కర్లేదు. అక్కడ యాక్సిడెంట్ అయింది ప్రియాకి. నిన్నే దాని గురించి మన మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. యూ బెటర్ డోంట్ రిపీట్ ఇట్ అగైన్ కార్తిక్. కార్తిక్, వెయిట్, డోంట్ ఎంబారస్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కజిన్స్. తప్పుకో. అయినా వాట్ ఈస్ దేర్ బిట్వీన్ యూ అండ్ దట్ బిచ్? షట్ అప్. ఇంకోసారి ప్రియా గురించి అలా మాట్లాడంటేనా?
ఇక్కడ ప్రియా అని యాక్సిడెంట్ కేస్. లోపల 104 రూమ్, స్ట్రైట్ అండ్ లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. సార్, లోపలికి వెళ్ళకూడదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆవిడకి ఎలా ఉంది? ముందు మెడిసిన్స్ అర్జెంట్గా తీసుకురండి. ఓకే, సరే. ఈ మెడిసిన్స్ కావాలి. బాస్ కొంచెం తొందరగా. ఎంతైంది? 300 సార్. చేంజ్. యుగన్ మెడిసిన్స్. తనకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు ఇప్పుడు క్యాబిన్ లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి. ఈ క్యాబినా? అదే. ఓకే, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. Come in. Sir, Priya 104. Oh, that young girl, Priya, yes. She's doing fine. She sustained only minor injuries and we'll discharge her tomorrow. So there's nothing to worry about. Okay. Thank you, sir. All the best. Take care. Thank you. తనకి తలకి దెబ్బ తగిలింది కదా, 24 hours అబ్జర్వేషన్లో పెట్టి రేపు డిశ్చార్జ్ చేస్తాం. కార్తీక్, కార్తీక్, లేరా? ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోరా. లేదురా, ఐఎమ్ ఫైన్. రాత్రి నుండి ఇక్కడే ఉన్నావు కదరా, చూడు వాళ్ళకం ఎలా ఉందో. అట్లీస్ట్ ఫ్రెష్ అయ్యారా. ఏమైనా అవసరం వస్తే నేను ఉన్నాను కదా, వెళ్ళు. సరే. రేయ్, బై ద వే, శృతి నేను ఫోన్ చేయమందిరా. శృతి. హాయ్ కార్తిక్. ప్రియాకి ఎలా ఉంది? జస్ట్ మైనర్ యాక్సిడెంట్ అంట, నథింగ్ టు వరీ. ఈరోజు డిశ్చార్జ్ చేస్తా అన్నారు. గుడ్. నేను నీకు నిన్నటి నుంచి కాల్ చేస్తున్నాను. యా, మిస్డ్ కాల్స్ చూశాను. సారీ శృతి, హాస్పిటల్లో ఉండి ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను. నువ్వు నాకు సారీ చెప్పదు కార్తిక్. శృతి, నీకు విషయం చెప్పాలి. నువ్వు నన్ను ప్రేమించట్లేదనే విషయమే కదా. ఒక్కోసారి చెడు కూడా మనకు మంచి చేస్తుంది కార్తిక్. ఈ యాక్సిడెంట్ వల్ల నీకు ప్రియ మీద ఎంత ప్రేమ ఉందో బయటపడింది. నువ్వు నా పక్కనే ఉన్నా నా పక్కన లేవు. ప్రియా నేను దూరం పెట్టినప్పటి నుంచి నీలో ఒక డిస్కంఫర్ట్ చూశాను. నాకు అప్పుడే అర్థమైంది. కానీ ప్రేమించాను కదా, నేను వదులుకోవడం ఇష్టం లేదు. నువ్వు నా కోసం మారే ప్రాసెస్లో ఎంత మారిపోయావంటే ఈరోజు నా బర్త్డే అని కూడా మర్చిపోయావు. ఒకే టైంలో ఇద్దరు అమ్మాయిని ప్రేమించడం జరగదు కార్తిక్. అలా జరిగిందంటే నువ్వు మొదటి అమ్మాయిని ప్రేమించలేదని అర్థం.
టేక్ కేర్ కార్తిక్. శృతి, నేను బాధ పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ. నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఫ్రెండ్స్? యా, ఆల్వేస్. I'll miss you. మీ టూ. Anyways, go get yourself ready. ఏంటి ఇలానే వెళ్తావా? చేంజ్ యువర్ డ్రెస్. ఓకే. అప్పుడే ప్రీ అటెండింగ్ మర్చిపోయావా? ప్రియాకి నా మనసులో మాట చెప్దామని హాస్పిటల్కి వెళ్ళాను. బట్ అప్పటికే తను డిశ్చార్జ్ అయిపోయిందని తెలిసింది. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాను.